మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 73వ అధ్యాయం 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటే చచ్చిపోదామా, బ్రతుకుదామా, ఇంకా ముందరికి వెళ్ళగలుగుతామా, వెళ్ళలేమా, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది, ఎవ్వరూ కూడా నన్ను ఆదుకునేవారు లేరే అని అంత ఘోరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాగైతే అటువంటి సిచ్యువేషన్లో, అటువంటి పరిస్థితులలో నువ్వు ఉంటే గనక, ప్రియ దేవుని బిడ్డ, నీవు గనక ఆ పరిస్థితులలో దేవుణ్ణి గనక పట్టుకుంటే ఆయన నీకు ఆలోచన ఇచ్చి చక్కగా నిన్ను నడిపిస్తాడు. ఏ పరిస్థితులలో నీవున్నా దేవుణ్ణి నీవు ఆశ్రయిస్తే చక్కగా, తెలుసో తెలియకో నువ్వు తప్పు చేసి ఉండొచ్చు, అయినా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు అనుకో, నీకు ఆలోచన ఇచ్చి నిన్ను నడిపిస్తాడు. నీ పరిస్థితి ఇంకా ఏమవ్వలేదు, ఇంకా నువ్వేమి దిగజారిపోలేదు. అర్థమవుతుందా? నీకు ఇంకా మంచి జీవితం ఉంది. దేవుణ్ణి పట్టుకో, ఆయన ఆలోచన ఇస్తాడు. నువ్వు మళ్ళీ తిరిగి లేస్తావు, నువ్వు గెలుస్తావు, నువ్వు ముందరికి వెళ్తావు, నీ జీవితాన్ని కొనసాగిస్తావు. దేవుని బిడ్డ, కృంగిపోకపోకుండా దేవుడిచ్చే ఆలోచన పట్టుకొని, దేవుడిచ్చే ధైర్యమును పట్టుకొని ముందరికి కొనసాగు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన అందరినీ కూడా ఆయన మహిమలో ఆయన చేర్చుకునేవాడై ఉంటున్నాడు. విడిచిపెట్టేవాడు కాదు, ఖచ్చితంగా ఆయన మహిమలో మనల్ని కూడా చేర్చుకుంటాడు. ఏ పరిస్థితులలో నువ్వు ఉన్నా దేవుణ్ణి పట్టుకొని ఆయన ఆలోచనను పొందుకొని ఆయన ఇచ్చిన ఆలోచన ప్రకారం నీవు నడిచి గెలవాలని, నిలబడాలని దేవుని పేట మనం చేసుకుంటున్నా. పరిస్థితులన్నిటి నుంచి నీవు గెలిచి దేవునికి మహిమకరంగా జీవించాలని దేవుని పేట మనం చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి వందనాలయ్యా. నీ బిడ్డలు ఎవరైతే నా తండ్రి తెలుసో తెలియక తప్పులు చేసి నా తండ్రి పరిస్థితిని ఎదుర్కొనలేక జీవిస్తూ నేను చనిపోదామా, బ్రతుకుదామా అనే ఆలోచనలో ఉంటున్నారు. అటువంటి బిడ్డలు నిన్ను ఆశ్రయిస్తుండగా ప్రభువా, నీ మాటలు విని నిన్ను ఆశ్రయిస్తుండగా ఆ బిడ్డలు ప్రభువా మంచి ఆలోచన వారికి నిచ్చి వారిని ఇంకా ముందరికి నడిపించి గెలిపించి విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.